హరి ఓం శ్రీ గురుదేవ దత్త. ఎంతోమంది మహాత్ముల్ని మనం స్మరించుకున్నప్పటికీ కొంతమంది మహాత్ముల్ని ఎంతో గౌరవంగా మరల తలుచుకోవాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి మహాత్ములే శ్రీ నానా మహారాజ్ తార్నేకర్. ఇంతకుముందు వీరి గురించి అనేక సార్లు స్మరించుకున్నాం మనము. 7వ ఏటనే తీవ్ర తపస్సు చేసి తలుపులు బిగించుకొని శ్రీ ద్విసహస్రి పారాయణ ద్వారా దత్తాత్రేయ సాక్షాత్కారం పొందినటువంటి మహాయోగి అన్నమాట వీరు. దత్తాత్రేయ ఆదేశం ప్రకారం వీరు గాన్గాపూర్లో కూడా ఒకసారి ద్విసహస్రి పారాయణ చేస్తూ ఉండగా శ్రీ దత్తాత్రేయ స్వామి సాక్షాత్కారించి తన అతి కొద్ది దూరంలో ఉండేటువంటి ఒక భక్తుడు తన దర్శనార్థం తీవ్ర తపస్సు చేస్తున్నాడని నానా మహారాజ్ తార్నేకర్ని వెళ్ళి దర్శనమిచ్చి రమ్మని తన బదులు తెలియచేయడంతో వీరెంత అద్భుతమైనటువంటి మహాత్ములు మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాగే వీరు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు వీరి జన్మదినానికి సూక్ష్మ రూపంలో వచ్చి ఆశీర్వదిస్తూ ఉండగా వీరు సూక్ష్మ శరీరంతో వెళ్ళి వాళ్ళకి నమస్కరించుకోరావడము 1970లో ఒక ఫోటోలో పట్టడం కూడా ఒక అద్భుతమైనటువంటి విషయమే. ఆ అద్భుతమైన ఘట్టం కూడా మనం ఇంతకుముందు ఒకసారి స్మరించుకున్నాము. ఇప్పుడు స్మరించుకోబోయేటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అన్నమాట. ఒక్కసారి వీరు జబ్బు పడగా తీవ్ర కోమాలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయారనమాట. కానీ డాక్టర్ కోమాలోకి వెళ్ళిపోయినట్టు అన్నా కానీ వీరు తీవ్ర సమాధి స్థితిలోకి వెళ్ళారనమాట. అప్పుడు డాక్టర్ గారు సెతస్కోప్తో వీరి గుండెని పరిశీలించగా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ పాట పాడుతోందని అని తెలియజేశారనమాట డాక్టర్ గారు. అది ఎలా జరిగింది అన్నప్పుడు వారు అన్నారట, తను నిద్రలో కూడా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటాను, అది నాకు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఇచ్చినటువంటి మహామంత్రం కాబట్టి నేను నిరంతరం అదే నామస్మరణ చేస్తూ ఉంటాను కాబట్టి అదే నామస్మరణ నా నరనరాల ఇంకిపోయింది అంటూ తెలియజేశారన్నమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు వీరు 1994 దాకా ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఇలాంటి ఎంతోమంది మహాత్ములు ఇప్పటికీ మన మధ్యనే తిరుగుతూ కూడా గుప్తంగా ఉన్నారు. ఇలాంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నానా మహారాజ్ గారు తార్నేకర్ లీలలు నేను ఇంకా మీకు తెలియజేస్తాను. అలాగే వీరు ఒకసారి వారింటికి దొంగలు పడగా రాత్రిపూట ఆ దొంగలు ఎక్కడ ఇబ్బంది పడతారో అని వీరే అన్ని పూజా సామాను అన్ని తలుపులు తీసి ఆ దొంగలు మొత్తం సర్దుకున్న తర్వాత వీరే గోడ అందకపోగా దొంగలకి వీరే వంగి నుంచొని ఆ దొంగలు గోడ ఎక్కి వెళ్ళేట్లుగా సహకరించారనమాట. అంత అపారమైనటువంటి ప్రేమగా ఉంటూ అందరిలోనూ వాసుదేవానంద సరస్వతి స్వామి గారు తన గురువు గారిని చూస్తూ అలాగే తరచూ వారు శ్రీ పూనాలో ఉండేటువంటి గులావళి మహారాజ్ గారికి కూడా ప్రియ మిత్రులుగా ఉంటూ వీరు తర్వాత గులావళి మహారాజ్ గారు శ్రీ రంగవదూత గారు ఇలాంటి ఉద్దండులైనటువంటి మహాత్ములందరూ ఒకే చోట కలుసుకొని దత్తాత్రేయ స్వామి గురించి వాసుదేవానంద సరస్వతి స్వామి గురించి తరచూ ముచ్చటించుకుంటూ ఉండేవారు అనమాట. అలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సత్సంగాలు జరుపుకుంటూ అందరూ ముగ్గురు ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలోకి వెళ్ళినటువంటి ఎంతో ఉత్తములైనటువంటి మహాత్ములు అనమాట. ఇలాంటి ఎంతోమంది మహాత్ముల సత్సంగాలను మనం స్మరించుకుంటూనే ఉందాము. ఎప్పటి వరకు సెలవు. జీ గురుదేవదత్త. హరి ఓం శ్రీ గురుదేవదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. అందరూ ఈ నామస్మరణ చేసుకుంటానని భావిస్తూ సర్వం శ్రీ దత్తార్పణమస్తు.